ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, గోల్డ్ రేట్స్ చూసుకుంటే మనం చాలా వీడియోలు చేసాం బంగారం మీద. మరి ఇప్పుడు చూసుకుంటే 1,06,000 చిల్లరకు వచ్చేసింది బంగారం ధర. అంటే అసలు ఎందుకు సార్ ఇంత పైకి ఎందుకు ఎగబాగుతుంది బంగారం ధర? అంటే ఇప్పుడు నేను ఆల్వేస్ మనం చాలా వీడియోలు చెప్పాము, వెన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ గో. అండ్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్, రేటు తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. పసుపు, పచ్చదనం, పసిడి, ఇవన్నీ రకరకాల పేర్లు. పసుపు అనగానే చాలా అత్యంత ఇంపార్టెంట్ ప్రీతమైన వర్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది, రాను రాను బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి. నాకు ఎవరో చెప్పారు అనమాట, మీరు 50 సంవత్సరాలు అనుకోండి, మీ దగ్గర 50 లక్షలు సంపాదించే స్టాక్ లేకపోతే యూఆర్ వేస్ట్. నేను ఒక ఏదో వీడియో చూసాను. మీరు 60 సంవత్సరాలు కట్టి 60 లక్షలు మినిమం ఎక్స్ట్రా ఉంటే పర్లేదు, సంవత్సరానికి 1,00,000, సంవత్సరానికి అంత సంపాదించాలి. మీరు సంపాదించలేదు అనుకోండి, వేస్ట్. సో అట్లనే మనిషికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 80-90 దాకా బతితే 2.5 కోట్లు కావాలంట బతికి సర్వైవ్ అవ్వడానికి. ఆ 2.5 కోట్లు అయితే హౌ విల్ యూ సర్వైవ్? అది ఎందుకు చెప్తా అంటే, గోల్డ్ అనేది ఇప్పుడు యుద్ధాలు ఎక్కువైనాయి. మనం 3-4 యుద్ధాలు చూస్తున్నాం. మనం పాకిస్తాన్, ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, తర్వాత యుక్రెయిన్, ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే రాను రాను జీడిపి అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, పాపులేషన్ పెరుగుతుంది. ఇండియా మీకు తెలుసు నెంబర్ 1 ఇన్ ది వరల్డ్, హైయెస్ట్ పాపులేషన్ అంటే మంది. సో ఆ పాపులేషన్ ఎక్కువ, అమ్మాయి అబ్బాయి ఇద్దరున్న పెళ్ళిళ్ళు అవుతాయి, ఫంక్షన్లు అవుతాయి, ఎంగేజ్మెంట్లు, ఇవన్నిటి కూడా గోల్డ్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాడర్ గోల్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. నువ్వు ఏ కమ్యూనిటీ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ సిటీ అయినా దాంతో సంబంధం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ రిజర్వ్స్ అనేది ఎక్కువ రిలీజ్ కావట్లేదు. అంతకుముందు ఎందుకు తగ్గిందంటే, ఒకప్పుడు గోల్డ్ రిజర్వ్స్ రిలీజ్ అయినప్పుడు ఫెడరల్ రిజర్వ్ కానీ సెంట్రల్ రిజర్వ్స్ అంటారు, అంటే ప్రతి కంట్రీ కూడా కొంత అంటే స్టాక్లో ఉంచుకుంటారు. ఎమర్జెన్సీ అయినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు తెలిసి ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా అయితే షార్ట్ టైంలో తగ్గిపోయింది. బట్ మిగతా నెలలు సంవత్సరాలు కంటిన్యూ అవుతున్నాయి. సో దానివల్ల ఏమైందంటే ఆ కంట్రీలకి ఇన్కమ్ పడిపోయి ముందే రిలీజ్ చేసుకుంటూ 2 రోజులు కాపాడి, ఇంకా ఫ్యూచర్లో ఏం లేవు. సో కొనేవాడు ఎక్కువైంది కాబట్టి, ఫంక్షన్లు ఎక్కువైంది కాబట్టి ట్రెండింగ్ ఏంటంటే గోల్డ్ లేకుంటే బయటికి వెళ్ళరు. ఒక మనిషికి కేజీ వేసుకుంటారు, కేజీ వేసుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ మగవాళ్ళు వేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే దీని గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. అంతకుముందు ఆర్నమెంట్ రూపంలో ఎక్కువ చూసారు, గోల్డ్ బిస్కెట్ కానీ. ఇప్పుడు ఏమైందంటే మిగతా ఆప్షన్స్, స్టాక్ కానీ, మ్యూచువల్ ఫండ్, అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా కొద్దిగా వాలటైల్ ఉన్నాయి, హైలీ వేరే పైకి కిందికి అవుతున్నాయి. గోల్డ్ అనేది కొద్దిగా స్టెబిలిటీ. రెండోది అంటే ఎన్కాష్మెంట్, రీక్యాష్ చేసుకోవాలంటే మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోతుంది. క్యారెట్లు ఇప్పుడు మనకి ఏమొచ్చాయంటే 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది, 18 క్యారెట్ ఉంది. ఐ థింక్ అంతవరకు 18, 20, 22, 24. రానున్న రోజుల్లో వేరే క్యారెట్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజు గోల్డ్ ఎంత ఉంది, 1,06,000 రూపాయలు తులం 10 గ్రాములు. అదే సిల్వర్ చూసుకుంటే 1,36,000. అంటే ఎవరు ఊహించలేదు. ఎప్పుడు కూడా గోల్డ్ మీద సిల్వర్ 10%, 15% తక్కువ ఉండేది. ఇది 10 గ్రాములకి, అది 1 కేజీకి. కానీ ఈరోజు ఇది 1,06,000 ఉంటే 30,000 ఎక్స్ట్రా, 30% హైక్ జనరల్ ఫ్యూచర్లో అండ్ పాస్ట్లో మనం ఎక్కడ చూసిన సందర్భాలు, దాఖలాలు లేవు. మరి సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే, సిల్వర్ ఇది ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తే, సిల్వర్ అనేది ఇండస్ట్రీ రూపంలో చూస్తున్నారు. నేను ఇండస్ట్రీ కన్జంప్షన్ స్టార్ట్ అయిందంటే ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈవీ కానీ అదర్ చాలా వాటిలో సిల్వర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్ ఆర్ స్పేర్ ఆర్ యాక్సెసరీ. సో అది వాడినందువల్ల ఏమంటే కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. అంతకుముందు సిల్వర్ వాడేవాళ్ళు కాదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఫ్యూచర్లో పాస్ట్లో ఎప్పుడు లేకుండా లాస్ట్ 3-4-5 ఇయర్స్లో వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ యూసేజ్ ఈ విధంగా పెరిగింది, గోల్డ్ యూసేజ్, ఇన్వెస్ట్మెంట్. అండ్ సిల్వర్ కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ రకంగా నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు నాకు తెలిసి 70,000-80,000 ఉండేది. అలాంటిది 40-50% పైన పెరిగింది. లాస్ట్ ఒక 1 monthలోనే నాకు తెలిసి 1,20,000 నుండి 36,000 అయింది. అంటే 16,000 పెరిగింది. వెరీ హై. ఎవరైనా పెట్టుంటే దే ఆర్ హ్యాపీ. నేను లాస్ట్ ఇయర్ కొంతమంది చెప్పిన వాళ్ళు సిల్వర్ ప్లేట్లు కొనుక్కున్నారు. ఒక్కో ప్లేట్ ½ కేజీ, 2 ప్లేట్లు కొనుక్కుంటే కేజీ.
అప్పుడు కొనేది ఎంత కేజీ 80,000 70,000 కొన్నారు. ఇప్పుడు ఎంత 1,36,000. అంటే విత్ ఇన్ నో టైమ్ 6 to 9 months లో యూ గాట్ 50% హైక్ విచ్ ఈస్ రేర్. ఎస్. అయితే ఇది ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది అనేది చెప్పడం కష్టం. అంటే సార్ ట్రంప్ ది 50% టారిఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా సార్, అవును. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే ₹10 మనం అమెరికా నుండి కొనుక్కుంటే ఈ ట్యాక్స్ లేషన్ అంతకుముందు ట్యాక్స్ ఉండేవి కాదు. మామూలు బయలాటరల్ రిలేషన్ బార్టర్ డీల్ కానీ లేకపోతే సింపుల్గా ఉండేవి. ఇప్పుడు ఏం చేశాడు, ఫస్ట్ 25 చేశాడు, తర్వాత 50 చేశాడు. అంటే ₹10 మనకు వచ్చేది ₹20 అవుతుంది. అమ్మడం కష్టం, కన్జంప్షన్ పడిపోతుంది. ఇప్పుడు ఇలా గోల్డ్ రెండు పెరిగిపోతే కొన్ని రోజులు ఏంటంటే గోల్డ్ మనేసి మెట్లో కాపర్ బ్రాస్కి వస్తారు, లేదంటే లెస్ క్యారెట్ బంగారంకి వస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే యుఎస్ డెసిషన్స్, పాలసీ డెసిషన్స్, యుద్ధాలు, రెసిషన్, తర్వాత గోల్డ్, ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ మార్కెట్, ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే మన కరోనా టైంలో చూసుకుంటే 60,000 ఉండే నాకు తెలుసు. మొన్న జనవరి, ఫిబ్రవరి ట్రంప్ రాకముందు నాకు తెలిసి 70,000 75,000 ఉండేది. అలాంటిది 1,06,000 అంటే 30,000 35,000 పెరిగింది. ఇది స్టీప్ జంప్. అంటే రానున్న రోజుల్లో గోల్డ్ కొనుక్కునే పరిస్థితిలో ఉంటారా లేదా అని, ఎంత పెరిగినా డబుల్ అయిపోతే కష్టం కదా. అంటే కొంతమంది చెప్తున్నారు సార్ ముందు 1,25,000 వరకు వెళ్ళిపోతుంది బంగారం ధర అంటారు. ఇది 1,20,000 వెళ్తే అది 1,50,000 కదా సిల్వర్. ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ విధంగా యుద్ధాలు అయ్యి, రష్యన్ అయ్యి, మార్కెట్లో జీడిపి తగ్గిపోయి ఇవన్నీ ఉంటే అవి పెరిగే అవకాశం లేదు. ఇంకా తగ్గడం అంటే నాకు తెలిసి ఇంతకుముందు మనం 80-90, ఇప్పుడు అది కూడా డౌట్ కనిపిస్తుంది. ₹1,00,000 బేస్ అయిపోతుంది, దానికి 1,20,000 బేస్ అయిపోతుంది, 1,25,000 ఇటు. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. అంటే ఒక విధంగా గుడ్ సైన్, ఒక విధంగా బ్యాడ్ సైన్. ఎందుకంటే డబ్బులు ఉన్నోడికి రిచ్ ఈస్ బికమింగ్ రిచర్, పూర్ ఈస్ బికమింగ్ పూరర్. సో మన మధ్య ధరలు మధ్యలోనే కొట్టుకుంటాడు, అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు, అటు హై ప్రొఫైల్ అన్నా ఇటు లో ప్రొఫైల్ అన్నా. సో మనం ఎక్స్పెక్ట్ దట్ స్టెబిలైజ్ అవ్వాలనుకుందాం, కొద్దిగా తగ్గుతుంది అనుకుంటాను. బట్ ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ బట్టి ఉంటుంది. కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని, గోల్డ్, ఇప్పుడు దివాళీకి అందరూ గోల్డ్ కొనుక్కుంటారు. ఎస్పెషల్లీ మార్వాడి కమ్యూనిటీ అనేది కంపల్సరీ వాళ్ళు రెడ్ క్లాత్లు పెట్టి చాలా మంది మిత్రులు ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. దే గివ్ లాట్ ఆఫ్ వాల్యూ. మన వరలక్ష్మి వ్రతం అయిపోయింది. సో అకేషన్ చూసుకొని పెంచారు. మళ్ళీ కొద్ది తగ్గొచ్చు, బట్ మనం అనుకున్నంత స్టీప్ డిక్రీజ్ అయితే ఉండదు. తగ్గినా కూడా 1,00,000 అంతే. గోల్డ్ అయితే నాకు తెలుసు 95 లక్ష బేస్ కి రేట్ అయిపోతుంది. ఇంకా దానికంటే తగ్గు మొక్కం పట్టడం కొద్దిగా కష్టమే. 90కి అయితే తగ్గదు. ఇప్పుడు 1,06,000 అనేది 5,000 10,000 తగ్గిన 95, 96, 94. ఇట్ విల్ లింగర్ బిట్వీన్ 95 to 1 lakh per 10 grams. Thank you, sir.